ఏపీలో పొత్తులపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు నొప్పేంటో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జగన్ బీజేపీతో ఉన్నాడో లేదో చెప్పాలన్నారు. ఏపీలో పొత్తులపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు నొప్పేంటో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జగన్ బీజేపీతో ఉన్నాడో లేదో చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ తిలక్ అందిస్తారు. తిలక్. మౌనిక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటారు అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ఎవరితో బీజేపీతో ఉన్నారో లేదో చెప్పాలి, మేము పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే జగన్ కి నొప్పేంటి అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకుంటారంటే సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనం ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఇటు తెలుగుదేశం పార్టీలోను అటు జనసేనలోను కూడా కొంత సంచలనం సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై నేరుగా చంద్రబాబు పైన, మంత్రి లోకేష్ పైన నేరుగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కొంత సంచలనం సృష్టిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జగన్, అదేవిధంగా కేసీఆర్, మోడీ వీళ్ళు ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్ లో కుట్ర చేసి 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒక జట్టుగా ఉన్నట్లయితే జనసేన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అనే అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తున్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మౌనిక, అయితే ఈ రోజు చేసిన వ్యాఖ్యలతో ఒక హింట్ అయితే ఇచ్చినట్లయింది. జనసేనతో పొత్తుకు మేము సిద్ధం అంటూ కూడా చంద్రబాబు క్లియర్ గా చెప్పినట్లే అని మనం అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా పొత్తుకు మేము సిద్ధం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ కూడా అలా కూడా జరిగే అవకాశం ఎందుకు ఉండకూడదు అనే విధంగా ఆయన చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గనుక మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ తోటి పొత్తుకు వస్తే మీరు ఒప్పుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలాంటి హైపోతికేట్ ఊహాజనితమైన ప్రశ్నలకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన గనక తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వస్తే గనక కాదనే పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం లేదని మాత్రం భావించవచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ తిలక్. సార్, టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ అన్నారు, జనసేన లేదా సార్? అందులో పవన్ కళ్యాణ్ ఆ బ్యాచ్ లో దూరంగా ఉన్నారు సార్. దూరంగా ఉన్నాడని నేను చెప్పడం లేదు. ఇంకా అంటే ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి. జగన్ కూడా మీరు టీడీపీ జనసేన పార్ట్నర్స్ వాళ్ళిద్దరు కలిపే పోటీ చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరిద్దరు? టీడీపీ ప్లస్ జనసేన. టీడీపీ జనసేన సార్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరే కలిపని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? అంటే మీరు ఆయన బాధ ఏముంది ఒకవేళ పోటీ చేస్తే? అదే బాధగా ఆయన బీజేపీతో కలుస్తున్నాడో లేదు చెప్పాలి, కానీ ఆయన దేశంలో ఎక్కడుంటాడో ఆయన చెప్పాలి, కానీ ఆయన రాకూడదని తిడుతున్నాడు ఆయన. అదే కదా ఈ మధ్యకాలంలో నేను కూడా చూస్తాను అక్కడక్కడ ఆయన పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు ఈ మధ్యకాలంలో. నేను విమర్శ చెప్పాను, ఆయన కూడా ఏం చెప్పాను, కమ్అవుట్, ఫైట్ అగైనెస్ట్ బీజేపీ.
అంటే ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు విమర్శించట్లా, ఆయన విమర్శించట్లా టీడీపీని. No, what I am saying, సిమ్టమ్స్ మీరు చూస్తే ఫాస్ట్గా డెవలప్మెంట్ ఏళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నాయి. ఇంపార్టెంట్ వచ్చిందండి. ఎవరు ముగ్గురు మధ్యలో? మోడీ, కేసీఆర్ అండ్ ఆల్సో జగన్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్.